అర్ధంతరంగా వెళ్లిపోయారు. తనను కాదని ఇతర నియోజకవర్గాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన మనస్తాపానికి గురయ్యారని విషయం తెలుసుకున్న హరీష్ ఆయనకు ఫోన్ చేసి బుజ్జగించారు. ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎస్, సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ వారు అపోజిషన్ పార్టీ మీద ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికలు అనేటివి అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేటివి 3 పార్టీలకు చాలా ప్రధానంగా మారిపోయాయి. ఎట్లా తిరిగి హైదరాబాద్ లో ఒక్క సీట్ అయినా గెలుచుకోవాలన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే తర్వాత అదే స్థానాన్ని మా నుంచి తీసుకోలేరు మీరు అన్న రీతిలో అయితే బీఆర్ఎస్ కూడా సవాల్ విసురుతున్నట్టు జరుగుతుంది. అంతేకాదు హరీష్ రావు అయితే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గురించి అయితే కొన్ని కీలక ఆరోపణలు కూడా చేశారు. ఆయన ఒక బకాసురుడు అన్న రీతిలో అయితే ఈయన చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే బస్తీ దవాఖానాను వీరు సందర్శించడం జరిగింది. అక్కడ రోగుల సమస్యలను కూడా వారు అడిగి తెలుసుకున్నారట. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదు, కనీసం ప్రజలకు చేరువయ్యే పథకాలు లేవన్న రీతిలో అయితే వీరు విమర్శించడం అయితే జరిగింది. అయితే ఇది జరుగుతూ ఉండగానే మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా